నా ఎగ్జామ్ పేపర్స్ దిద్దేవాడు నీ భక్తుడో కాదు, వాడు నాకు మార్క్స్ వేసేలా చూడు స్వామి. ఏ మిస్టర్, what is this? This is a bag. అలాగా. Now that is a bag. జాంపల్లిడియా ఆ రెండే ఉన్నాయండి. ఆ జాంపల్లి సార్ ఆలస్యం చేస్తే ఆశాభంగం అండి. ఆ తీయటి జాంపల్లిని. ఏ జాంపళ్ళు ఇలారా? జాంపళ్ళు పిలిస్తే రావమ్మా. ఒళ్ళు రాళ్ళు కొడితే వస్తాయో? దూరదొల్ల జాంపల్ మేడం రెండే ఉన్నాయండి. ఆ రెండు ఎంత? ₹2 మేం సాబ్. నేను ₹4 ఇస్తా, నాకు ఇచ్చే. నేను 6 ఇస్తా, నాకు ఇవ్వు. ₹8. 10. 12. ఈ 20 తీసుకో. ఒక్కొక్కటి ₹10. ఇందాక వాడి దగ్గర కొన్నా. టికెట్ కండక్టర్ కొంచెం బస్ ఆపుతావా? దేనికోసానికి? నేచర్ కాల్. అది ఇందాక ఆపినాం కదా, గప్పుడేం చేసినావు? అప్పుడు రాలేదయ్యా, ఇప్పుడు వస్తుంది అర్జెంట్. నీకు కావాల్సి వచ్చినప్పుడు ఆపం, మేము ఆపినప్పుడే నువ్వు పోసుకోవాలి. అది కాదయ్యా, అర్థం చేసుకో. అరే ముంగట డాబా వస్తుంది, అక్కడ మస్తు సేపు ఆపుతాం, నువ్వు కావాల్సినంత సేపు పోసుకో. జర ఊపి పట్టు రాదే. డాబా వచ్చే లోపల ఒక్కసారి టికెట్ కండక్టర్ బస్ అప్పయ్యా. అరే నీకేమైందమ్మా? నేను ఇక్కడ కూర్చోలేను, ఇంకో సీట్ చూపించు. గా సీట్కి ఏమైంది? మస్తుకున్నది. ఏమైందో నువ్వే చూడు. అదేందువా చిన్న పోరలక్కడ పోసేసినావు. గంత అర్జెంట్ అని చెప్తే కప్పుడు ఆపెట్టాడు కదా. నేను చెప్పేది ఏంటవా? ఓమ్మా మీ పోరను కూడా జరదించు. మా వాడికి రావట్లేదండి. పెద్దోళ్ళే సీట్లు ఖరాబ్ చేస్తుర్రు. పోరడు ట్రై చేసుకుంటాడు, జరదించు. హాయ్ రే హాయ్ ఆడ పంటల్లోనే పోసిండు కదా, ఈడు ఎంతసేపు చేస్తుండు, ఎంత స్టాక్ పెట్టిండో. ఆడోళ్ళు మగోళ్ళు పిల్లలు పెద్దలు ముసలోళ్ళు ముతుకోలు లేచినోళ్ళు పండుకునోళ్ళు అందరు దిగుతారువా హైదరాబాద్. ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే. ఖాళీ ఖాళీ. దేంటో టిఫిన్ ఇది? నన్ను చూస్తే ఆకలేదన్నారు. ఎవరో రాశారు, ఎవరో పాడారు, మేము వాడాం. మేము వండాం. ఆ 3 గిన్నె మూత తీసి చూడండి. వెరీ గుడ్. దేవిటో రైతు బజార్ పెట్టావు ఇక్కడ? అదే మీ ఫుడ్. అది తినే అన్నయ్య గారు 5 కేజీలు తగ్గారు. వాడొకడు, వాడు తిండు నన్ను తిన్నవాడు. ఎలా తింటా అనుకున్నావు? పైగా ఈ కాకరకాయ ఒకటి, ఇది తింటే ఒకటే చేదు. ఏమిటమ్మా ఇలా చిక్కిపోయావు? మీ మీద బెంగతో. ఏమిటి అలా చూస్తావు? అమ్మాయి వచ్చేసింది కదా, వెళ్ళి టిఫిన్ రెడీ చేయి.
పెసరట్టు ఉప్మా చాలా ఇష్టం. మీకా అమ్మాయికా? ఏమిటమ్మా జలుబు చేసిందా? అవును డాడీ. ఎందుకు చేయదు? రాత్రిళ్ళు రెయిన్ డాన్సులు చేస్తుంటే. చూడు డాడీ, 4 నెలల తర్వాత ఇంటికి వస్తే మమ్మీ కొంచెం కూడా ప్రేమ లేకుండా ఎలా అడుగుతుందో. అందుకే నాకు హాస్టల్లోనే ఉండిపోవాలనిపిస్తుంది. అసలు ఎలా తట్టుకుంటున్నావు డాడీ మీ ఆవిడ్ని? అది అంతేలే అమ్మా. దిల్ చాహతా హై సినిమా ఎలా ఉంది? సూపర్ ఫిల్మ్ మమ్మీ. అమీర్ ఖాన్ భలే చేశాడు. పరీక్ష ముందు రోజు వెళ్ళావు కదూ? రాధా ఫోన్ చేశాడా? వెళ్ళావా లేదా? హాయ్ అక్క. హాయ్. సుబ్రహ్మణ్యం ఎవరు? వాడితో తిడుతున్నావంట. సుబ్రహ్మణ్యమా? ఇది రాధా చెప్పాడా? వాడి సంగతి చెప్తాను. కృష్ణ, టిఫిన్ చేసి వెళ్ళమ్మా. పెసరట్టు ఉప్మా వేడి చల్లారిపోతుంది. నా వేడి తగ్గిపోతే వాడిని తిట్టలేను. అరే. ఫినిష్ చేసి వస్తా. అబ్బా. ఏయ్ కృష్ణ, ఎక్కడికే? ఇప్పుడే వస్తాను. మీరెవరు ఆ సుబ్రహ్మణ్యం గురించి టెన్షన్ పెట్టుకోవద్దు. అది కుక్క పిల్ల పేరు. ఏంటమ్మా అది? నా కిడ్నీ బ్యాంక్ పెద్దనానా. అమ్మో చాలా ఉన్నాయే, నాకు కొన్ని డబ్బులు ఇస్తావా? మీ దగ్గర కూడా ఉన్నాయి కదా. ఉండు, ఇందులో నీకు కొన్ని ఇస్తాను. ఆ, పెద్దనాన్న మీరు ఎంత మంచివారు నాకు అర్థం కావట్లేదు. అంకుల్, అంకుల్ రాధికడా? ఇప్పుడే కదా వచ్చారు, అప్పుడేమైంది? రాగానే నా మీద చాడీలు చెప్పాడు. వాడి గురించి నేను చెప్పలేనా? ఏం చేశాడు? ఉప్మాలో రాయొచ్చిందని కాలేజ్ క్యాంటీన్లో స్ట్రైక్ చేశాడు. ఈ విషయం ప్రిన్సిపల్ వరకు వెళ్ళింది. వార్నింగ్ కూడా ఇచ్చారు. అలాగా? ఆంటీ, ఏమిటి? నీ కొడుకు సినిమా హాల్ దగ్గర బ్లాక్ టికెట్స్ అమ్మే వాళ్ళతో ఫైటింగ్ చేశాడు. పోలీసులు కూడా వచ్చారు. అసలు మీ అబ్బాయి కుడి చేతి ఉంగరం ఏమైందని అడిగారా మీరు? ఏంటే, ఎవరికైనా తొడిగేశాడా? వాడు తొడగల, చందు చేత కిందరికి తొడిగిచ్చి ఇద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ చేయించాడు. అయితే అన్నయ్య కాలేజ్ హీరోనా? హీరో కాదు, జీరో. రేపు రిజల్ట్స్ వచ్చాక మీకే తెలుస్తుంది వాడి క్లాస్ వస్తుందో నా క్లాస్ వస్తుందో. ఓహో, అందుక దొరగారు కామ్గా వెళ్ళి పైన పడుకున్నారు. పైన ఉన్నాడా? ఏ కృష్ణ, అయ్యో ఇంత వయసు వచ్చినా వీళ్ళు కొట్టుకోవడం తిట్టుకోవడం మానలేదు. చంపేస్తారు వాడిని. ఏంటమ్మా ఏమైంది? ఏమైంది? ఎంత పని చేసావమ్మా? మీ ఇద్దరికి ఎన్ని గొడవలు ఉంటే మాత్రం ఇంత పని చేస్తావా? అసలు నిజంగా నేనేం చేయలేదు. కృష్ణవేణి, తింటావా? తినమ్మా, ఇదిగో. అంకుల్, నేను తొడగను. నిజంగా నిన్ను చంపేస్తాను. వెనక్కి లోపలికి వెళ్ళు. ఆగు. ఏడిపిస్తావా నన్ను? నీ అంత చూస్తాను ఇవాళ. నా చేతిలో అయిపోయారు ఇవాళ. చిన్ని చిన్ని పువ్వులు చూసి జాబిలి నవ్వింది, సిరి వెన్నెల జల్లింది. పువ్వు పువ్వున నవ్వులు చూసి పున్నమి వచ్చింది, పులకింతలు తెచ్చింది. ఆ తుంటరి కోపం తొలి పొద్దు, ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు. అల్లరి హద్దు, గొడవల పద్దు, ముద్దులకే ముద్దు. చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది, సిరి వెన్నెల జల్లింది.
ఏ బ్రహ్మ రాశాడో పాశాలిలా మారాయి స్నేహాలుగా, ఏ జన్మలో రక్తబంధాలిలా ఈ రెండు దేహాలుగా, ఏ రెండు కళ్ళల్లో చూపొక్కటై మా పొద్దు తెల్లారగా, ఏ గుండెలో చోటు దక్కిందిలా ఏ తోడు కానిడగా, రాలేటి ఏ పూల రంగులో ముంగిళ్లలో ముగ్గుగా, రోషాల ఏలేత బుగ్గలో రోజాలు పూయించగా, ఆ బంధం అనుబంధం మాదే కదా. చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది, సిరి వెన్నెల జల్లింది. ఆ చెమ్మ చెక్కల్లో చెలిమే ఇలా మారింది పంతాలుగా, ఈ కుర్ర తిక్కల్లో ఉడికే ఇలా సాగింది పందాలుగా, ఆ మూతి విరుపుల్లో మురిపాలిలా పొంగాయిలే పోరుగా, ఈ తిట్టి పోతల్లో అర్థాలని తెలిగించుకోవేరుగా, కారాలు మిరియాల దంపుడే కవ్వింత పుట్టించగా, కళ్యాణ తాంబూలం ఎప్పుడో కలలన్నీ పండించగా, ఆనందం ఆనందం మాది కదా. చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది, సిరి వెన్నెల జల్లింది. పువ్వు పూన నవ్వులు చూసి పున్నమి వచ్చింది, పులకింతలు తెచ్చింది. ఆ తుంటరి కోపం తొలి పొద్దు, ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు. అల్లరి హద్దు గొడవల పద్దు, ముద్దులకే ముద్దు. చిన్ని చిన్ని పువ్వులు చూసి జాబిలి నవ్వింది, సిరి వెన్నెల జల్లింది.